మాకు ఇష్టమైన మతాన్ని మేము ఎందుకు ఎంచుకోకూడదు, మేము ఎందుకు మారకూడదు అని అంటున్నారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు అలా మాట్లాడుతున్నారు. మీరు హిందూ ధర్మం అన్నిటినీ కలుపుకుంది, అందరిలోని భగవంతుని చూడమంది అని చెప్తే, అలాంటప్పుడు నేను ఇంకో మతంలో మారితే ప్రాబ్లం ఏంటి మీకు అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఇంకో మతంలోకి ఎందుకు మారకూడదు అని అన్నప్పుడు ఎందుకు మారాలి అని ప్రశ్న వాళ్ళకి వేయాలి అసలు. ఎందుకంటే అన్ని ఇక్కడ ఉంటున్నప్పుడు ఇంకో దానిలో మారడం ఎందుకు? ఎందుకంటే తాత్వికంగా అన్ని కొన్ని కలవచ్చు కానీ ఏ ధర్మం పద్ధతి దానిదే. ఎందుకంటే మనదైన ధర్మం సంపూర్ణమైనటువంటి ధర్మం. మన ధర్మంలో మనం జీవించడం అనేటువంటిది ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తే ఎందుకు చెయ్యాలనే ప్రశ్న వాళ్ళకి వేయాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ లేనిది అక్కడ ఏం దొరికింది నీకు? మరి అన్ని ఇక్కడే ఉన్నాయని నువ్వే చెప్పినప్పుడు అవి ఇక్కడ నువ్వు ఇక్కడే పొందవచ్చు కదా. ఎందుకంటే హిందూ ధర్మంలో లేని ఆలోచన లేదు. ఉదాహరణకి ఇంతమంది దేవుళ్ళను పూజించడం ఏంటి, ఒక్కడిని పూజిస్తే చాలు కదా అని ప్రశ్న వేస్తే, ఇంతమంది ఉన్నారు కనుక ఇష్టమైన ఒకరిని ఎంచుకో, సరిపోయింది. ఒకడే దేవుడిని పూజించేవాడికి ఎన్నో దేవతలను పూజించాలనేటువంటి బుద్ధి పుడితే ఆ మతంలో సమాధానం లేదు. కానీ ఎందరో దేవుడిని పూజించే వాళ్ళల్లో ఒక్క దేవుడిని పూజించుకో అంటే వీడికి అవకాశం ఉంది, ఒక్కడిని ఎంచుకుంటాడు. కాదు విగ్రహమే కాదు అంటే మన సంస్కృతిలోనే హృదయంలో భగవంతుని ధ్యానించు అన్నారు. కనుక ఏది కావాలన్నా హిందూ ధర్మంలో మనకు కనబడుతూనే ఉన్నది. ఇక్కడ లేనిది అక్కడ లేదు. కనుక గొప్ప మాట చెప్పాడు స్వామి వివేకానంద, ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. అది విదేశాల్లోనే ఆ మాట చెప్పగలిగాడు, అందరి మతాల మధ్యలో నిలబడి వాళ్ళు అంగీకరించారు. కానీ ప్రపంచంలో కనబడుతున్న ప్రతి మతము యొక్క భావము హిందూ మతంలో ఇప్పటికీ ఉన్నది. ఉన్నప్పుడు మరి ఇదే అక్కడ ఉన్నప్పుడు అందులో మారిపోతే ఏమిటి అంటే, ఇది కేవలం అందులోంచి పుట్టిన ఒక చిన్న పాయ, ఇది పెద్ద నది. కనుక ఇందులో ఒక సమగ్రత ఉన్నది. ఈ సమగ్రత నుంచి మనం మళ్ళీ భాగంలోకి వెళ్ళిపోవడం కాకుండా సమగ్రతలోనే ఉండగలగాలి. కనుకనే ఇతర మతస్థులు ఈ ధర్మంలోకి వస్తే తప్పకుండా మనం స్వీకరించుకోవచ్చు. అక్కడి వాళ్ళు ఇక్కడికి రావడం అంటే వాళ్ళ మూలానికి వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మత మార్పిడి అనేది మతానికి సంబంధించిన సమస్య కాదు, సమాజానికి జాతికి ప్రమాదహేతు. ఇది తెలుసుకోవాలి. ఏ మతమైనా మతంలో ఉన్నామనిపించుకుంటుంది మాత్రమే సరిపోదు, మతాన్ని అనుష్ఠించే వాళ్ళ వల్ల ఉంటుంది. ఎందరో హిందువులు ఉన్నారు కానీ హిందువుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది? కానీ మతం మారడం వల్ల మతానికి ఏం ప్రమాదం లేదు, అది దేశానికి ప్రమాదం అవుతుంది. అది ఎలా అవుతుందంటే, ఒక్కసారి ఈ మతం నుంచి ఆ మతంలోకి మారితే వాడు వెంటనే తాను పూర్వమతంపై ఒక ద్వేషం ఉంటుంది. ఆ పూర్వమతంలో ప్రతిదాన్ని చెడుగా చూడడం మొదలు పెడతాడు. ఇంకా వాటిని విమర్శించడం ఉంటుంది. దానితో ఘర్షణ ఏర్పడుతుంది. అదొకటి. అంతేకాదు ఈ దేశంతో అనుబంధం తెగుతుంది. ఇది అలాగో పరిశీలిద్దాం. ఇక్కడ పూర్వమతం ఉన్నప్పుడు తిరుపతి వెళ్తున్నాను, కాశీకి వెళ్తున్నాను అంటాడు. అంటే వాడి విశ్వాసం ఈ దేశంతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే అటు పోయాడో వాడికి ఆ మారిన మతం తాలూకా పవిత్ర కేంద్రాలు ఎక్కడున్నాయో ఆ దేశాలతో మమకారం ఏర్పడుతుంది, ఆ దేశపు సంస్కృతులపై గౌరవం ఏర్పడుతుంది. కనుక ఈ దేశంతో అనుబంధం తెగుతుంది. ఈ దేశంపై ఒక హేళన భావం ఏర్పడుతుంది. మొత్తం దీని చరిత్ర బొట్టు పెట్టుకోమన్నా, తోరణం కట్టుకోమన్నా, గుమ్మానికి పసుపు పెట్టుకోమన్నా, దీపం వెలిగించమన్నా అది ఈ దేశపు సంస్కృతిగా వాడు చూడ్డు. మతంగా చూస్తే వాటిని హేళన చేస్తాడు. కనుక ఇది ప్రజల మధ్య వైషమ్యానికి ఏర్పడుతుంది. దేశంతో అనుబంధం తెగడం వల్ల పై దేశాలు ఈ దేశంలో దాడి చేయడానికి కూడా అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు ఇక్కడ. కనుక దేశ భద్రత కోసమైనా మనం మత మార్పిడి జరగకుండా చూసుకోవాలి. అన్ని మతాలు ఒక్కటే అన్న మాట ఒక్క హిందువు తప్ప ఇంకోటి అనడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు మన పిల్లలు అడుగుతున్నారంటే మన పిల్లలే అడుగుతారు, వాళ్ళ పిల్లలు అడగరు. అది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ పిల్లలు అడగరే. అన్ని మతాలు కూడా మేము ఎందుకు హిందువులుగా మారాలని మన వాళ్ళు అంటున్నారు. అంటే మనం మన హిందూ ధర్మంపై వాళ్ళ మతంపై కలిగించిన ప్రేమ మనం కలిగించలేకపోతున్నాం. అది కలిగించగలిగితే నేను మా అమ్మని పిలుస్తాను. మరి అందరు అమ్మలు ఆడవాళ్లే కదా, నువ్వు ఎవరినైనా అమ్మని పిలువు అంటే కనిపించిన ప్రతి స్త్రీలో మాతృత్వాన్ని చూడడం సంస్కారమే. కానీ తనదైన తల్లిలో అసలు మాతృత్వం ఉంటుంది.